మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. To our channel, the next poem is Palanquin Bearers. Palanquin Bearers. Yes, it's a beautiful poem written by Sarojini Naidu, who is called as a Nightingale of India. Naidu brings and reflects Indian culture to the Western people by her wonderful poems. What are the literary device? What is the structure? What is the meter? What are the figures of speech? What are the images? Yes, all we can discuss here. Now you see, it is a stanza of one. Here, 2 lines, long song. You see, long and song are rhyming words. So, this is called a couplet. Another, stream, dream. It is also poem of 2 lines with rhyming, stream, dream. It is also couplet. Then sing, string. It's not perfect rhyming, imperfect rhyming, sing, string. But the sound is same. So, it is a stanza of 3 couplets. 3 couplets. Every couplet has a rhyming. So this is A. We can say A. Stream B, because it is not matched with the above. So we can say B and B. The last one C and C. అంటే ఇక్కడ మనం ఈ పోయంని రైమ్ స్కీమ్ ఏంటి అని అడిగితే ఏఏబిబిసిసి. ఎందుకు ఇట్లా చేసామంటే లాంగ్ సాంగ్ ఒకేలా పలకబడ్డాయండి, అందుకే దీన్ని ఏగా చెప్తుంటాము. స్ట్రీము డ్రీము ఒకేలా పలకబడ్డాయి, ఇది బీగా చెప్తుంటాము. అలాగే సింగు స్ట్రింగు అంత పర్ఫెక్ట్ కాదు, అయినప్పటికీ కాన్సోనెంట్స్ కలిసి వస్తే ఇది ఇంపర్ఫెక్ట్ రైమ్ అనమాట. ఈ 2 పర్ఫెక్ట్ రైము. కాబట్టి ద రైమ్ స్కీమ్ ఆఫ్ ద పోయం పాలంక్యూన్ బ్యారర్స్ అని అడిగితే ఏఏబిబిసిసి గుర్తుపెట్టుకోండి. ఏఏబిబి పర్ఫెక్ట్ రైమ్ స్కీమ్ అయితే సిసి అనేది సింగు స్ట్రింగ్లో చిన్న వేరియేషన్ వస్తుంది కాబట్టి ఇంపర్ఫెక్ట్ రైమ్గా చెప్పుకుంటాం. సో ఇందులో 3 కప్లెట్స్ కలిపి ఒక స్టాంజాగా రాయబడ్డాయి, అందుకే ట్రైమ్డ్ కప్లెట్. ఈ స్టాంజాని ట్రైమ్డ్ కప్లెట్ అన్నాం. ఓకేనండి. మరి దీని యొక్క మీటర్ చూద్దామండి. మీటర్ అంటే ఏంటి? ఎస్ అంటే ఇక్కడ మనకు చూడండి, అయాంబిక్ మీటరు ఇంగ్లీష్లో కామను, ట్రాచైక్ మీటరు, ఈ 2 కూడా 2 feet మీటర్స్ అనమాట. అంటే రెండు ఇందులో ఉంటాయి. అంటే అయాంబిక్ అనుకోండి, ఒక అన్స్ట్రెస్డ్ సిలబుల్, ఒక స్ట్రెస్డ్ సిలబుల్ ఉంటుంది. అలాగే ట్రాచైక్ అనుకోండి, స్ట్రెస్డ్ సిలబుల్, అన్స్ట్రెస్డ్ సిలబుల్ ఉంటుంది. తర్వాత ఎన్పాటిక్ ఇది 3 feet అనమాట. 3 feet ఉంటాయి. ఇందులో 2 అన్స్ట్రెస్డ్ సిలబుల్, ఒక స్ట్రెస్డ్ సిలబుల్. 2 అన్స్ట్రెస్డ్ సిలబుల్, ఒక స్ట్రెస్డ్ సిలబుల్ ఉంటాయి. అయితే ఈ పోయంలో ప్రతి లైన్లో కూడా 11 syllables ఉన్నాయి, అక్కడక్కడ 10 syllables ఉన్నాయి. 11 syllables. ఉదాహరణ లైట్లీ అనే పదం తీసుకుంటే 2 syllables ఉన్నాయి. లైట్లీ 2 syllables ఉన్నాయి. ఓ లైట్లీ ఇందులోకి వచ్చేటప్పుడు 3 syllables ఉన్నాయి. ఓ లైట్లీ. వి బేర్ చూడండి, ఇక్కడ లైట్లీలో 2 syllables ఉన్నాయి, ఓ లైట్లీలో 3 syllables ఉన్నాయి, వీలో 1 syllable ఉంది, బేర్ ఇది కూడా 1 syllable, హర్ 1 syllable, ఎలాంగ్ ఇవి 2 syllables. ఓకేనండి. అంటే మొత్తంగా లైట్లీలో 2, ఓ లైట్లీలో 3, 5 syllables. వి 6, బేర్ 7,
హెర్ 8, ఏ 9, లాంగ్ 10 లైన్స్ 10 సిలబుల్స్ ఉన్నాయి ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో చూస్తే షీ ఒక సిలబుల్, స్వేస్ ఒక సిలబుల్ 2, లైక్ ఒక సిలబుల్ 3, ఏ ఒక సిలబుల్, ఫ్లవర్ ఒక సిలబుల్, ఇన్ ఒక సిలబుల్, దా ఒకటి, విండ్, ఆఫ్ ఒకటి, అవర్ ఒకటి, సాంగ్. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5 ఫ్లవర్ 2 ఉన్నాయండి ఇక్కడ. 1, 2, 3, 4, 5, 6. ఇన్, ద, విండ్ 7, 8, 9, 10, 11 ఉన్నాయి చూడండి ఇక్కడ. ఫ్లా ఒకటే సిలబుల్ అది కూడా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే 11 సిలబుల్స్ ఉన్నాయి. ఎన్ని సిలబుల్స్ ఉన్నా 10 ఉన్నా 11 ఉన్నా ఇక్కడ మనం ఏం చూడాలంటే టెట్రామీటర్గా ఉందండి. టెట్రామీటర్ ఇందులో 3 సిలబుల్. టెట్రా అంటే 4 అండి, మొత్తం 4గా డివిజన్ చేయాలండి. ఇవ్వండి లైట్లీ ఇది 2 సిలబిక్ ఫీట్ అండి. ఓ లైట్లీ ఇందులో ఒక 2 సిలబిక్ ఫీటు, అందుకే డివిజన్ చేస్తాం. 2 2 సిలబిక్ ఫీట్లు వచ్చాయి. 1, 2, 3. ఇక్కడ 3 సిలబిక్ ఫీటు, మరలా 3 సిలబిక్ ఫీటు. ఇవి 3 అండి, ఇవి 3 6, ఇవి 2, ఇవి 2. అంటే మొత్తం 10 సిలబుల్స్ ఉన్నాయి. అయితే వీటిని ఎలా మనము అన్స్ట్రెస్ స్ట్రెస్ చూస్తామో చూద్దాం. లైట్ అనేది ఆల్ క్యాపిటల్ లెటర్ రాసాం, గమనించండి. ఇది మనకేం చెప్తుందంటే క్యాపిటల్ లెటర్ స్ట్రెస్డ్ సిలబుల్ అనమాట. స్ట్రెస్డ్ సిలబుల్ ఎల్వే స్మాల్ లెటర్లో అన్స్ట్రెస్డ్ సిలబుల్. స్ట్రెస్డ్ సిలబుల్ ముందు వచ్చి అన్స్ట్రెస్డ్ సిలబుల్ వెనక వస్తే ట్రాచాయిక్ అంటారు. ఇది ట్రాచాయిక్ అనమాట. తర్వాత చూడండి ఓ అన్స్ట్రెస్డ్ సిలబుల్ స్మాల్ లెటర్, ఇది ఓ స్మాల్ లెటర్ అండి. ఇది అన్స్ట్రెస్డ్ సిలబుల్. చూడండి లైట్ అనేది మాత్రం స్ట్రెస్డ్ సిలబుల్. ఒక అన్స్ట్రెస్ ఒక స్ట్రెస్. స్ట్రెస్ అని ఆల్ క్యాపిటల్ లెటర్లో రాస్తున్నాం, గమనించండి. ఇది అయాంబిక్ అండి, ఇది ట్రాచాయిక్ అండి. 2 సిలబిక్ ఫీట్లో స్ట్రెస్ అన్స్ట్రెస్ వస్తే మనము ట్రాచాయిక్ అంటాము. స్ట్రెస్ వస్తే ఇయాంబిక్ అంటాము. ఇప్పుడు చూడండి లైట్లీలో ఎల్వైని ఒక సిలబుల్, లీ కదా, ఇది కూడా ఒక సిలబులే. ఇది అన్స్ట్రెస్ అండి. వి మీకు ఆల్రెడీగా చెప్పానండి, ప్రొనౌన్స్ అన్నీ అన్స్ట్రెస్ అవుతాయండి. బేర్ ఇది వెర్బ్ అండి, ఇది స్ట్రెస్డ్ సిలబుల్ అండి. అంటే అన్స్ట్రెస్ స్ట్రెస్. కాబట్టి దీన్ని ఎన్పాటిక్ అంటారండి. ఎన్పాటిక్ అంటే 3 సిలబిక్ ఫీట్ అది. అందులో 2 అన్స్ట్రెస్ తర్వాత స్ట్రెస్ వస్తుంటుంది. అంటే ఎన్పాటిక్లో 3వది స్ట్రెస్ అవుతుంది, మిగతా 2 అన్స్ట్రెస్ అవుతాయి. అలాగే ఇక్కడ చూడండి హెర్ అనేది ప్రొనౌను, ఏ అనేది ఆర్టికల్, లాంగ్ అనేది ఇక్కడ మనం ఇక్కడ స్ట్రెస్ ఇస్తాము. కాబట్టి ఈ 2 అన్స్ట్రెస్ స్ట్రెస్. అందుకని ఇది ఎన్పాటిక్ టెట్రామీటర్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. ఎన్పాటిక్ టెట్రామీటర్. టెట్రా అంటే 4, ప్రతి లైన్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తాము. టెట్రా 4. అందులో మేజర్గా ఎన్పాటిక్ వస్తుంది, అందుకే ఎన్పాటిక్ టెట్రామీటర్లో రాయబడిందని చెప్పాలండి. మీకోసం మరొక లైన్ చేస్తున్నాను. షీ స్వేస్. షీ అన్స్ట్రెస్ అండి, స్వేస్ స్ట్రెస్ అండి. అంటే ఇది ఇయాంబిక్ మీటర్ అండి. ఇయాంబిక్ అంటే అన్స్ట్రెస్ స్ట్రెస్ వస్తుందండి, ఇయాంబిక్ మీటర్. లైక్ ఏ ఫ్లవర్, ఇక్కడ మీరు చూడండి ఇది అన్స్ట్రెస్ అండి, ఇది అన్స్ట్రెస్. ఎందుకంటే ఇక్కడ లైక్ అనేది ప్రపోజిషన్గా వాడుతున్నాము, ఏ అనేది ఆర్టికల్గా వాడుతున్నాం. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ప్రొనౌన్స్, హెల్పింగ్ వెర్బ్స్ ఇవన్నీ అన్స్ట్రెస్ స్ట్రక్చరల్ వర్డ్స్ అనమాట. ఫ్లవర్ నౌన్, ఫ్లవర్ ఇది స్ట్రెస్డ్ సిలబుల్ అండి. ఫ్లా మన ఫ్లవర్ అనకూడదు కదండి, ఫ్లా సింగిల్ మోనోసిలబిక్ వర్డే, డై కాదండి. కాబట్టి ఇక్కడ 2 అన్స్ట్రెస్ ఒక స్ట్రెస్ వచ్చింది కాబట్టి ఇది ఎన్పాస్టిక్ అండి. ఎన్పాస్టిక్. ఇన్ ద విండ్, ఇన్ ప్రపోజిషను, ద ఆర్టికల్, స్ట్రక్చర్ వర్డ్స్ కాబట్టి ఈ 2 అన్స్ట్రెస్డ్. విండ్ ఇక్కడ నౌన్ కాబట్టి ఇది స్ట్రెస్డ్ అండి. 2 అన్స్ట్రెస్ ఒక స్ట్రెస్ కాబట్టి ఎన్పాటిక్ అండి. ఆఫ్ అవర్ సాంగ్, చూడండి ఇక్కడ ఆఫ్ అన్స్ట్రెస్, అవర్ అన్స్ట్రెస్, సాంగ్ స్ట్రెస్డ్. అంటే ఇక్కడ అన్స్ట్రెస్ స్ట్రెస్.
అంటే ఈ చూడండి, ఈ మూడు కూడా ఎన్పాటిక్ మీటర్లు, ఇది ఇయాంబిక్ మీటరు. అంటే 3 3 9 + 2 11 ఉన్నాయండి. కాబట్టి ఎక్కువ లైన్లు 11 సిలబుల్సే ఉన్నాయండి. ఇలా మనం ఏం చేయాలంటే మీటర్ చెప్పేటప్పుడు దీన్ని మనం ఇలా చూసుకోవాలండి. కాబట్టి అలా 3rd లైన్ 4th లైన్ కూడా అలా చేసుకోవచ్చండి. మనం వీటిని బట్టే మీరు మిగతా కూడా అది ఎలా అవుతుందో చూడండి. అందువలన దీని యొక్క మీటర్ ఏంటంటే ఎన్పాటిక్ టెట్రామీటర్. ఇందులో 11 ఉంటే 2 3 3 3గా డివైడ్ చేయండి. 10 ఉంటే మాత్రం 2 2 3 3గా డివైడ్ చేయండి. మీరు ముందు సిలబుల్స్ లెక్క పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, షీ ఒక సిలబులు, స్కిమ్స్ ఒక సిలబులు, లైక్ ఒక సిలబులు, ఏ ఒక సిలబులు, బర్డ్ ఒక సిలబులు, ఆన్ ఒక సిలబులు, ది ఒక సిలబులు, ఫోమ్ ఒక సిలబులు, ఆఫ్ ఒక సిలబులు, ఏ ఒక సిలబులు, స్ట్రీమ్ ఒక సిలబుల్. అంటే 11 ఉన్నాయి. 11 ఉండేటప్పుడు మీరు ఇలాగే చూడండి. 11 ఉండేటప్పుడు అంటే 2 3 3 3. అందువల్ల ఇక్కడ 2 డివైడ్ చేస్తారు. షీ ప్రొనౌన్ కాబట్టి అన్స్ట్రెస్, స్వేస్ స్ట్రెస్ అనమాట. కాబట్టి అలాగే ఇది అన్స్ట్రెస్ అన్స్ట్రెస్, ఇది స్ట్రెస్. ఇక్కడ చూడండి, అన్స్ట్రెస్ స్ట్రెస్, అన్స్ట్రెస్ అన్స్ట్రెస్ స్ట్రెస్, అన్స్ట్రెస్ అన్స్ట్రెస్ స్ట్రెస్. ఇలా మనం ఏం చేయాలంటే 10 సిలబుల్స్ ఉన్నప్పుడు 2 2 3 3గా డివైడ్ చేయండి. 11 సిలబుల్స్ ఉండేటప్పుడు 2 3 3 3గా డివైడ్ చేయండి. ఓకేనండి. ఇలా చేసినట్లయితే మనము మీటర్ కరెక్ట్గా చేయగలుగుతాం. అయితే దీని మీటర్ ఏంటండి? ఎన్పాస్టిక్ టెట్రామీటర్. అంటే ఒక్కొక్క లైన్ని 4 ఫీట్లుగా డివైడ్ చేస్తాము. అవి ఎలాగా అంటే 2 2 3 3 లేదా 2 3 3 3 అలా డివైడ్ చేయండి. దట్ ఈస్ ద మీటర్. ఓకేనండి. మరి మీటర్ చెప్పుకున్నాం. ఇందులో ఉండే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లోకి వెళ్దాం. ఆల్రెడీ వి జడ్జ్ ద మీటర్. నెక్స్ట్ వి మూవ్ టు వాట్ ఆర్ ద పొయిటిక్ డివైసెస్ ఆర్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కెన్ వి అబ్జర్వ్ ఇన్ ద పోమ్. హియర్ the first of all, the word lightly is repeated again with the additional word oh. Lightly, oh lightly. Yes, the word is repeated in the first line and the 5th line. Gaily, oh gaily. Lightly, oh lightly. Gaily, oh gaily. So the word is repeated. Here we can identify repetition. చూడండి, ఇక్కడ సరోజిని నాయుడు పొయిటిక్ డివైస్ రెప్యుటేషన్ అనే దాన్ని యూజ్ చేశారు. అలా రెప్యుటేషన్ యూజ్ చేశారు అని చెప్పాలి అంటే లైట్లీ ఓ లైట్లీ అనే పదం రిపీట్ అయింది, గెయిలీ ఓ గెయిలీ అనే పదం రిపీట్ అయింది. కాబట్టి రెప్యుటేషన్ ఇస్ ద పొయిటిక్ డివైసెస్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్. దెన్ ఇంకా రెండోది చూడండి, మనం ఇక్కడ మనకు సిమిలీ అనే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఇక్కడ 3 సిమిలీస్ ఉన్నాయండి స్టాంజా 1లో. ఎందుకంటే షీ స్వైస్ లైక్ ఏ ఫ్లవర్. స్వైస్ అని చెప్పాం కంటే అటు ఇటు మూవ్ అవ్వడం. కాబట్టి ఇక్కడ బ్రైడ్ని మనం ఫ్లవర్తో పోల్చాము, ఇక్కడ బ్రైడ్ని బర్డ్తో పోల్చాము, ఇక్కడ బ్రైడ్ని లాఫ్తో పోల్చాము. అందువలన ఇక్కడ పోల్చేటప్పుడు లైక్ అనే పదము మనకు కనపడుతుంది. అందువల్ల 2 థింగ్స్ని లైక్, యాజ్, సో వంటి వర్డ్స్ యూజ్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ సిమిలీ. సో 2nd లైన్లో, 3rd లైన్లో, 4th లైన్లో 3 సిమిలీస్ ఉన్నాయండి. నెక్స్ట్ మనము చూసినట్లయితే చూడండి, 2nd లైన్, 3rd లైన్, 4th లైన్ 3 కూడా ఒకే వర్డ్తో స్టార్ట్ అయ్యే. షీ. దీన్నే మనం ఏమని చెప్పాం గుర్తుంది కదండి? ఎనపొర. చూడండి, ఎనపొర ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఇన్ ఏ స్టాంజా 2 or more words begin with the same word or same phrase. It is called ఎనపొర. సో ఇక్కడ ఎనపొర అనే ఫిగర్ ఆఫ్ స్పీచ్ మనకు కనపడుతుందండి. తరువాత ఇందులో 2 మెటాఫర్స్ ఉన్నాయండి. 2 మెటాఫర్స్ ఉన్నాయి. మెటాఫర్ మీన్స్
it is not a direct comparison between the two different things. సో ఇట్ ఈజ్ ఏ కంప్రెషన్ సిమిలీ ఆర్ ఇంప్రెసర్ సిమిలీ అని చెప్పుకున్నాము. ఇక్కడ మనము చూడండి, ద విండ్ ఆఫ్ అవర్ సాంగ్, ద విండ్ ఆఫ్ అవర్ సాంగ్. హియర్ the song sung by the palanquin bearers is compared with the wind, flow of wind. So flow of wind is compared with the song sung by the palanquin bearers. So ఈ విండ్ సాంగ్తో పాల్చబడింది కాబట్టి మనం దీన్ని మెటాఫర్ అన్నాము. ఎందుకంటే ఇక్కడ కంపారిజన్ వర్డ్స్ లేవు, లైక్ యాజ్ వంటి లేవు. అట్లాగే ఇక్కడ చూడండి, ఇంకా మనం చూసినట్లయితే విండ్ ఆఫ్ అవర్ సాంగ్, లిప్స్ ఆఫ్ డ్రీమ్. చూడండి, పెరలాని స్ట్రింగ్. ఇది కూడా లిప్స్ ఆఫ్ ఎ డ్రీమ్ కంటే పెరలాని స్ట్రింగ్ చూడండి, ఏ పెరలాని స్ట్రింగ్. హియర్ పెరల్, ద ఉమెన్ ఇస్, ద బ్రైడ్ ఈజ్ కంపేర్డ్ విత్ ఏ పెరల్, ద బ్రైడ్ ఈజ్ కంపేర్డ్ విత్ ఏ పెరల్. హియర్ the pole of the palanquin, the pole of the palanquin is compared with a string. The pole of the palanquin is compared with a string. The woman is compared with a pearl. So that's why it is also a metaphor. అంటే ఈ రెండు మెటాఫర్లో ఉన్నాయండి. చూడండి, మెటాఫర్, మెటాఫర్. అలాగే 3 సిమిలీస్ ఉన్నాయి. అట్లాగే ఎనపరా ఉంది, రెప్యుటేషన్ ఉంది, మరలా రిఫ్రైనింగ్ లైన్స్ ఉన్నాయండి. అంటే 4th, 5th లైన్లో ఈ రెండు రిఫ్రైనింగ్ లైన్స్ స్టాంజా 1కి ఉన్నాయి, స్టాంజా 2కి ఉన్నాయండి రిఫ్రైనింగ్ లైన్స్. గెయిలీ వి గ్లీడ్ అండ్ వి సింగ్, వి బేర్ హెయిర్ ఎ లాంగ్ లైక్ ఏ పెరల్ ఆన్ స్ట్రింగ్. దిస్ ఇస్ కాల్డ్, మళ్ళీ సేమ్ మరలా మనకి సెకండ్ స్టేజ్ ఎండింగ్లో కూడా మనకి ఇవి రిపీట్ అవుతుంది కాబట్టి రిఫ్రైనింగ్ లైన్స్ ఉన్నాయండి. ఇంకా మనం చూస్తే లాస్ట్ ఎలిట్రేషన్స్ కూడా ఉన్నాయండి. ఎలిట్రేషన్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఎలిట్రేషన్ అంటే సేమ్ సౌండ్ 2 more వర్డ్స్లో రావటం ఎలిట్రేషన్ అన్నాం. ఇక్కడ చూడండి, షీ స్వాస్, షీ స్కిమ్స్. చూడండి ఇక్కడ, షీ స్వాస్, షీ స్కిమ్స్. సా, ద సౌండ్ సా ఈజ్ రిపీటెడ్. కాబట్టి ఇక్కడ మనకు ఎలిట్రేషన్ అనే ఫిగర్ ఆఫ్ స్పీచ్ కూడా ఉన్నట్టు మనం గమనించామండి. తరువాత వచ్చేసి ఇక్కడ చూడండి, సెనిక్డాక్ అనే ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉందండి. ఎలా అంటే లిప్స్ ఆఫ్ డ్రీమ్, లిప్స్ ఆఫ్ డ్రీమ్. హియర్ డ్రీమ్ మీన్స్ డ్రీమర్. అంటే డ్రీమర్ మన హోల్కి ఒక పార్ట్ రిజంబుల్గా ఉంటే మనం దాన్ని సినెక్డాక్ అంటాం. సినెక్డాక్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. అందుకే లిప్స్ ఆఫ్ డ్రీమ్ అనేది డ్రీమ్ మీన్స్ ఇక్కడ డ్రీమర్ అని అర్థం అండి. కాబట్టి ఒక పార్ట్ ఆఫ్ ద థింగ్, హోల్ థింగ్ని అసోసియేట్ చేస్తే దాన్ని సెనెక్డాక్ అంటాము. కాబట్టి ఇక్కడ ఫిగర్ ఆఫ్ స్పీచ్ సెనెక్డాక్ ఉందండి. ఇలా మనం ఏంటంటే ఈ లెసన్లో మనకు చాలా పొయిటిక్ డివైసెస్ అట్లాగే ఇవి ఉన్నాయి. కాబట్టి వీటిని మనం చూసినట్టయితే దర్జాగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ పొయిటికల్ డివైసెస్ అలాగే మనకు ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. కాబట్టి ఎగ్జామ్లో ఇది మీరు గమనించండి. దిస్ ఈజ్ అబౌట్ పాలంక్యూన్ బేరర్స్. థ్యాంక్ యూ. దెన్ వీ కెన్ మూవ్ ఇంటూ అనదర్ పామ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.